ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్ 220ఎఫ్ మా తమ్ముడిదని చెప్పాలి సింపుల్‌గా. ఈ తమ్ముడు బండి సికనాలు తీసుకున్నారు. సీజింగ్ వెహికల్ తీసుకున్నారు. మొత్తం అంతా పర్ఫెక్ట్. తీసుకొని నాకు తెలిసి ఒక 8 నెలలయిపోతుంది. అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఫోర్క్ ఆయిల్ మార్చన్నా, ఆయిల్ సీల్ మార్చన్నా ఎన్ని సార్లు అడిగారు. మా వర్క్ టెన్షన్ వల్ల తమ్ముడు కూడా కొద్దిగా వాడి వర్క్ ఉండడం వల్ల చేయడానికి అవ్వలేదు. ఎండ్ ఆఫ్ ద డే నాకు మార్నింగ్ 6:00 వెహికల్ పెడితే నైట్ 10 9:30, 10 అయిందండి. ఇప్పటికొచ్చి ముట్టుకోలేదు. అలిగాడు. లేదు తమ్ముడు నీకు ఎండ్ ఆఫ్ ది డే చేసేస్తా అని చెప్పేసి మళ్ళా షాక్ అబ్జార్బర్ ఒక ఆయిల్ సీల్ పోయింది. కంప్లీట్‌గా ఓపెన్ చేసి ఆయిల్ సీల్ అయితే పీకేసి స్టెమ్ కూడా పర్వాలేదండి. మరి అంతలా రబ్ అయితే అవ్వలేదు. లైట్‌గా రబ్ అయిందనమాట. సో, పాత ఆయిల్ సీల్ తీసేసి మొత్తం స్టెమ్ అయితే క్లీన్ చేసేసి యాస్ ఇట్ ఈస్‌గా కొత్త దానిలా క్లీన్ చేసేసి ఆయిల్ సీల్ అయితే వేసేస్తున్నాం. దీనికి ఆయిల్ సీల్ అనేది బజాజ్ అయితే వాడుతున్నాం. ఆయిల్ సీల్ వేసేసి అసలు ఫోర్క్ ఆయిల్ అనేది ఎంత వేసుకోవాలి? మీకు ఒక డౌట్ అయితే రైజ్ అయింది కదా! బజాజ్ పల్సర్ 220ఎఫ్ వెహికల్‌కి ఫోర్క్ ఆయిల్ ఎంత వేసుకోవాలనేది ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ ఫుల్ వీడియో ఛానల్ ప్లేలిస్ట్ ఉంది. కింద స్క్రీన్‌లో చెక్ చేసేయండి. అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో చేసి వీడియోకి ఒక లైక్ కొట్టేయండి.